హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, చాలామంది నేను గమనిస్తూ ఉంటాను. ఎందుకంటే నా దగ్గర ఒక 40,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి మెసేజెస్, కాల్స్ వస్తూ ఉంటాయి. ఓకేనా, చాలామంది అడుగుతుంటారు. ఓకేనా, ఇప్పుడు వాటన్నిటికీ నేను సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తా. అసలు క్వశ్చన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్చి జాబ్ క్యాలెండర్ వచ్చింది. సెప్టెంబర్ 15వ తారీఖున గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ అనేది నోటిఫికేషన్ అనేది ఉంది. మీకు అందరికీ తెలిసినదే. సెప్టెంబర్ 15వ తారీఖున మనకి నోటిఫికేషన్ వస్తుంది. అంటే ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక 90 రోజుల వరకు కేవలం సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో మనం అంటే కొత్తగా గ్రూప్ 2కి నేను చదవాలి అనుకున్న వాళ్ళకి ఈ సమాధానం. ఓకేనా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి కొత్తగా నేను ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తాను రేపే. ఇప్పటి నుంచి చూసుకుంటే ప్రిలిమ్స్ లోపు అంటే నోటిఫికేషన్ అయ్యేలోపు కానీ, అంటే నోటిఫికేషన్ వచ్చేలోపు కానీ, లేదా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగేలోపు నేను ప్రిలిమ్స్ సిలబస్ పూర్తి చేయగలుగుతానా అనేది ఫస్ట్ పాయింట్. చాలా మంది నేను డౌట్ అడిగారు. ఓకేనా, ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖున మనకు నోటిఫికేషన్ వస్తే నవంబర్ 28వ తారీఖున ఎగ్జామ్ జరుగుతుందని చెప్పి సోషల్ మీడియాలో ఒక టెంపరీ డేట్స్ అనేవి వచ్చాయి. అయితే ఈ డేట్స్ నమ్మకూడదని చెప్పి ఏపీపీఎస్సీ సెక్రటరీ గారు ఈ రోజే అఫీషియల్ నోట్ కూడా విడుదల చేశారు. ఓకేనా, అది అధికారిక సమాచారం కాదని చెప్పి ఇంతకు ముందు నేను డేట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు చెప్పాను. ఓకేనా, అది జస్ట్ సోషల్ మీడియా అవుతున్నది, మ్యాక్సిమం అవే అవ్వచ్చు. అది ఒక మనం దాని ఏమంటామంటే ఒక హింట్గా తీసుకోవాలంతే. ఓకేనా, సరే. ఇప్పుడు సెప్టెంబర్ 15వ తారీఖున నోటిఫికేషన్ వస్తే నవంబర్ 28వ తారీఖు ప్రిలిమ్స్ జరుగుతుంది. మన ఈలోపు కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళకి సిలబస్ అవుతుందా అంటే, ఒక నిజాయితీగా కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటటువంటి వ్యక్తులకి ఒక శ్రేయోభిలాషుడిగా మీకు చెప్తుంది ఏంటంటే, మీరు ఇప్పటి నుంచి ప్రిలిమ్స్కు స్టార్ట్ చేస్తే సిలబస్ పూర్తి కాదు. ఎందుకు కాదు అంటే, చూడండి, ఎటువంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే అస్సలు కాదు. ఓకేనా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇండియన్ జాగ్రఫీ 30 మార్క్స్ ఉంది. ఓకేనా, ఇండియన్ హిస్టరీ 30 మార్క్స్ ఉంది, మీకు అందరూ కూడా తెలిసినది. మళ్ళీ మూడవది మనకి రీజనింగ్ అనేది మనకి 30 మార్క్స్ ఉంది. దాంతోపాటు పెద్ద సబ్జెక్ట్, మన జీవితాన్ని గతంలో మార్చేసిన సబ్జెక్టు. ఓకేనా, మనకి ఇండియన్ సొసైటీ. ఓకేనా, ఇది 30 మార్క్స్. ఓకేనా, అదేవిధంగా మన పెద్దది సబ్జెక్ట్ 30 మార్క్స్. ఇవి మనకు ఉన్నటువంటి ప్రిలిమ్స్ సబ్జెక్టులు. దీంట్లో ఎటువంటి అవగాహన లేని వ్యక్తులు ఈ 5 సబ్జెక్టులను బాగా చదవాలి, మంచి స్కోర్ తెచ్చుకుంటే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారు. ఓకేనా, గతంలో మాదిరిగా 17 మార్కులు వస్తే ఈసారి ప్రిలిమ్స్ కాదు. ఓకేనా, ఇది దీంట్లో కొత్తగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసే వాళ్ళు ఇండియన్ జాగ్రఫీ కానీ, ఇండియన్ హిస్టరీ కానీ క్లాసులు వినడానికే దాదాపు 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఓకేనా, క్లాసులు వినడానికి కానీ చదవడానికి కానీ 2 నుంచి 3 నెలలు పడుతుంది. కొత్తగా ప్రిపేర్ జస్ట్ ఒకసారి మాత్రం చదవడానికి మాత్రమే చెప్తుంది. జస్ట్ ఒక్కసారి మాత్రమే చదవడానికి 2 నుంచి 3 నెలలు పడుతుంది. ఏది? ఈ 2 సబ్జెక్టులే. మళ్ళీ రీజనింగ్ చదవాలి, ఇండియన్ సొసైటీ చదవాలి, కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకేనా, ఈ సబ్జెక్టులను మనకున్నటువంటి ఈ సమయంలో మనం పూర్తి చేయగలుగుతామా అంటే, కొత్త వాళ్ళు ఎవరు కూడా పూర్తి చేయలేరు. ఒకవేళ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ, లేదా వేరే ఎగ్జామ్కి ఈ సబ్జెక్టులు వాళ్ళు కనుక ఉంటే వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ సబ్జెక్టు ప్రిలిమ్స్ లోపల అయిపోగొట్టచ్చు. కొత్త వాళ్ళు ఎవరు కూడా ప్రిలిమ్స్ లోపల ఈ సబ్జెక్ట్ అయిపోగొట్టలేరు. ఫస్ట్ పాయింట్. ఓకేనా, ఇది ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా అంటే ఇక దాన్ని ఆపేయండి. ఏదో మీకు ఉన్నటువంటి ఎగ్జామ్ చూసుకోండి. ఒకవేళ ఈ గ్రూప్ కాదు నెక్స్ట్ గ్రూప్ చదువుకుంటారంటే ఓకే, హ్యాపీగా చదువుకోవచ్చు. మీరు ఇప్పటి నుంచి కొత్త వాళ్ళు అంటే ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు చదువుకోవాలంటే ఇది సాధ్యం కాదు. ఓకేనా, రైట్. ఇది నేను ఉన్నది నోట్ నుంచి చెప్పేస్తున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే, ఎన్ని మార్కులు వస్తే ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వచ్చు అని చాలామంది అడుగుతున్నారు. సార్, ఒక 40 మార్కుల నుంచి 50 మార్కులు వస్తే ఈసారి ప్రిలిమ్స్ అయిపోవచ్చా సార్ అని నన్ను చాలామంది ఆస్పిరెంట్స్ వాట్సాప్లో మెసేజ్ చేశారు. నేనేం చెప్తానంటే, గతంలో
2024లో మనకి ప్రిలిమ్స్ జరిగింది మిత్రమా. ఓకేనా, ప్రిలిమ్స్ జరిగితే ఆ ప్రిలిమ్స్లో ఈ సబ్జెక్టులు, ఈ 5 సబ్జెక్టుల్లో ఇండియన్ హిస్టరీ ఈజీగా ఇచ్చాడు, జాగ్రఫీ ఈజీగా ఇచ్చాడు, రీజనింగ్ పట్టేశాడు, ఇండియన్ సొసైటీ పట్టేశాడు, కరెంట్ అఫైర్స్ పట్టేశాడు. దీంతో అతలాకుతలం అయిపోయి విద్యార్థులు అతలాకుతలం అయిపోయి ప్రిలిమ్స్ 17.5 మార్కులకి 17.5 మార్కులు వచ్చిన ప్రతి ఒక్కరిని 1:100 కింద మెయిన్స్కి తీశారు. అంటే ఒక్కొక్క పోస్ట్కి 100 మందిని మెయిన్స్కి రెఫర్ చేశారు, తీశారు. అంటే 17 సాధారణంగా 17.5 మార్కులు వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా ప్రిలిమ్స్ గట్టెక్కి మెయిన్స్ వరకు చేరుకున్నాడు. ఓకేనా. ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ బయట చెప్పుకునేది ఏంటంటే, అరే నేను కూడా లాస్ట్ సారి ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను, మెయిన్స్ రాశాను, మెయిన్స్ పోయింది అంటున్నాడు. ప్రిలిమ్స్ వాళ్ళకి క్వాలిఫై అయింది ఎంత? 17.5 మార్కులకి. వాడు మెయిన్స్లో వాడికి వచ్చిన మార్కులు ఎంత? 300 మార్కులకి. వానికి 300 మార్కులు గాను ఒక 100 మార్కులు లేదా ఒక 120 వచ్చుంటాయి. నాకు మెయిన్స్లో పోయిందని చెప్పుకుంటాడు. ఓకేనా. అరే బాబు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్స్లో పోయిందనే దానికంటే ముందుగా నాకు ప్రిలిమ్స్లో పోయిందని చెప్పుకోవాలా ఫస్ట్. ఎందుకురా అంటే గతంలో ఇచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ఈసారి ఉండదు. ఓకేనా, ఒకటి. రెండో పాయింట్, గతంలో 17.5 మార్కులు వచ్చిన వాడిని ప్రతి ఒక్కరిని మెయిన్స్కి తీశాడు, ఈసారి అస్సలు తీయడు. ఓకేనా. ఈసారి 150 మార్కులకి ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ జరిగితే 80 మార్కులు సేఫ్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. 80 మార్కులు సేఫ్గా పెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ 17.5 మార్కులు చూసి మురిసిపోవద్దు. ఓకేనా. ఈసారి 17 మార్కులు కాదు, అసలు 60 మార్కులు వచ్చినప్పుడు మెయిన్స్కి తీయడం అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో క్వశ్చన్ పేపర్ అనేది అంత డెప్త్గా ఉండదు, మరి అంత ఈజీగా ఉండదు. కాబట్టి ప్యారల్గా ఉంటుంది, మోడరేట్గా కొంచెం ఈజీగా కష్టంగా అన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు గతంలో చూడండి, 2019లో 2018లో ప్రిలిమ్స్ పేపర్ చూడండి, ఈ 70-80 మార్కులు వచ్చిన వాళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు. ఓకేనా. కాబట్టి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. 80 మార్కులు వచ్చింటే మీరు సేఫ్. ప్రిలిమ్స్లో మీకు 80 మార్కులు నాకు వస్తున్నాయి, నేను తెచ్చుకోగలను, అంత కాన్ఫిడెన్స్ నాకు ఉందని అంటే ఓకే, నువ్వు మెయిన్స్ చదువుకోవచ్చు. ఓకేనా. ఒకటి, ఈ మార్కుల్ని పట్టుకుని ఎగిరి పడద్దు. ఓకేనా, ఎగిరిగిరి పడద్దు. గతంలో ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు 17.5 మార్కులు వచ్చి ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు ప్రిలిమ్స్ పై కూడా బాగా ఫోకస్ చేయండి. ఈసారి ఇన్ని మార్కులు క్వాలిఫై అనేది ఉండదు. ఒకటి. రెండవది ఏంటంటే 300 మార్కులకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంది. ఓకేనా. ఈ 300 మార్కుల్లో కూడా మీకు అందరికీ తెలిసినదే ఏపీ హిస్టరీ 75 మార్కులకు ఉంది. ఓకేనా. అదేవిధంగా ఇండియన్ పాలిటీ 75 మార్కులకు ఉంది. ఓకేనా. అదేవిధంగా ఇండియన్ ఎకానమీ ప్లస్ ఏపీ ఎకానమీ రెండు కలిపి 75 మార్కులకు ఉంది. అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులకు ఉంది. ఇది మనకున్నది. మొత్తం మీద మెయిన్స్ వచ్చేసి 300 మార్కులకు ఉంది. ఓకేనా. ఈ 300 మార్కుల్లో ఎన్ని వస్తే నేను మెయిన్స్లో సేఫ్ అనేది మీరు మనం ఇప్పుడే చెప్పలేము. ఓకేనా. క్వశ్చన్ పేపర్ డెప్త్గా వస్తే 170కే పోస్టింగ్ రావచ్చు. మొన్న ఇచ్చినట్టు క్వశ్చన్ పేపర్ ఇస్తే 220కి 230కి కూడా పోస్టింగ్ వచ్చింది. ఓకేనా. 225, మా ఫ్రెండ్కి అయితే 229, వాడికి జోన్ 4 డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. అంటే మీరు అర్థం చేసుకోండి, 229 ఓసీ కేటగిరీలో మనకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద డిప్యూటీ తహసీల్దార్ వచ్చింది. అంటే ఓసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 229 ఇచ్చాడని అంటే ఓకేనా, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 190 ప్లస్ 200 ప్లస్ రావాలి మొన్న జరిగిన దాంట్లో. ఓకేనా. అది క్లారిటీగా మనకి తెలియదు, వచ్చిన చాలా మంది ఉన్నారు, అది పక్కన పెట్టండి. మొత్తం మీద 200 మార్కులు వచ్చి మన జాబ్ తెచ్చుకున్నట్టు పరిస్థితి ఏర్పడింది. మరి ఈసారి ఎంత రావచ్చు అనేది మనం ముందుగా చెప్పలేము. ఓకేనా. మొత్తం మీద 300 మార్కులకి 200 మార్కులు మీరు స్కోర్ చేసే విధంగా పెట్టుకోండి. ఓకేనా. 200 మార్కులకి పైగా స్కోర్ వచ్చేటట్టు చూసుకోండి. ఇది సేఫ్ మార్క్స్. ఓకేనా. మళ్ళీ చెప్తున్నా, గతంలో ప్రిలిమ్స్ అయిన వాళ్ళు ఎగిరిగిరి పడద్దు, చాలా జాగ్రత్త వ్యవహరించండి, బాగా ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసినంత వరకు నేను వ్యక్తిగతంగా ఇప్పుడు నేను ఫ్యాకల్టీగా వచ్చాను. ఫ్యాకల్టీగా వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను సబ్జెక్ట్ అసలు చెప్పాలంటే ఒకప్పుడు సబ్జెక్టు నేను కోచింగ్ తీసుకోకముందు చాలా నిల్లుగా ఉన్నా. మళ్ళీ కోచింగ్ తీసుకొని చదివి ఆ తర్వాత నేను ప్రాక్టీస్ చేసి రాసి ఎన్నో వేల పిట్లు ఇన్స్టిట్యూట్లకు రూపాయికి 2 రూపాయలకు రాసి ఇచ్చి
ఆ తర్వాత నేను ఎదిగాను. ఓకేనా? అంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తే ఈరోజు నేను ఈ ప్లాట్ఫామ్లో నిలబడగలిగాను. ఓకేనా? ఏదో ప్లాట్ఫామ్లో నిలబడగలిగాను. అంటే అర్థం ఏంటంటే ప్రాక్టీస్ చేస్తే నువ్వు ఎంతైనా సాధించవచ్చు మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజంగా నేను చెప్పేది ఏంటంటే ఒకటే చెప్తాను చూడండి, మీరు ఎంతనో చదవండి. నేను కూడా ఈరోజు ఎకానమీలో కానీ, ఈరోజు కరెంట్ అఫైర్స్లో కానీ, జీకేలో కానీ మంచి సబ్జెక్టు సాధించానంటే ఒక్క బిట్టు కేవలం ₹2 రాసిచ్చిన సందర్భాలు ఉన్నాయి. కొన్ని వేల బిట్లు నేను ఇన్స్టిట్యూట్లకు ₹2 రాసిచ్చాను. ఓకేనా? రాసిచ్చి అలవాటు పడి ప్రాక్టీస్ చేసి నోటికి వచ్చే విధంగా మనము 10 రోజులు బుక్ ఎత్తకపోతే కూడా ఆ కాన్సెప్ట్ గుర్తుండే విధంగా నాకు ఈరోజు అంత గుర్తుందని అంటే ఓన్లీ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ మీరు ఫస్ట్ సిలబస్ దగ్గర పెట్టుకోండి. నాకు తెలిసినంత వరకు నేను వ్యక్తిగతంగా ప్రిపరేషన్ స్టార్ట్ చెప్తాను. సిలబస్ దగ్గర పెట్టుకోండి. సిలబస్ దగ్గర పెట్టుకొని ఆ టాపిక్ ప్రకారం సబ్జెక్ట్ బాగా చదవండి. బాగా చదివిన తర్వాత మీ షార్ట్ నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. షార్ట్ నోట్బుక్ ప్రిపేర్ చేసుకోండి. ఖచ్చితంగా షార్ట్ నోట్బుక్ ఉండాలా. ఆ తర్వాత నువ్వు ఏం చేస్తావంటే సబ్జెక్ట్ పైన మార్క్ టెస్ట్లు రాయి. మార్క్ టెస్ట్లు అంటే ఎగ్జామ్. ఓకేనా? మార్క్ టెస్ట్ ఎగ్జామ్ రాయి. నువ్వు ఏమైనా చెయ్యి, నువ్వు సిలబస్ చూడకుండా కూడా ప్రిపేర్ అవ్వు. నువ్వు సబ్జెక్ట్ బాగా చదువు, నువ్వు షార్ట్ నోట్బుక్ కూడా ప్రిపేర్ చేసుకో. నువ్వు మార్క్ టెస్ట్లు రాయకపోతే నీ అంత అన్న చెప్పకూడదు, నీ అంత ఇంకా వేస్ట్ మరొకరు ఉండదు. ఎందుకని అంటున్నానంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఈ మార్క్ టెస్ట్లు రాయడం వలన మనకి బిట్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నాడు, మనం ఫైనల్ ఎగ్జామ్లో చేసే తప్పులన్నీ కూడా ఇక్కడ సరిదిద్దుకోవచ్చు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమవుతుందా? కాబట్టి ఖచ్చితంగా ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి. అర్థమవుతుందా? ఇది మార్క్ టెస్ట్. మిత్రమా ఒకటే గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత చదివావు అన్నది కాదు, ఆ సబ్జెక్ట్ పైన నువ్వు ఎన్ని బిట్లు ప్రాక్టీస్ చేస్తావు అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక టాపిక్ పైన ఒక పేపర్ ప్రాక్టీస్ చేస్తావు. ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ పేపర్లో నువ్వు ఎన్ని తప్పు చేస్తావు, ఎన్ని రైట్ చేస్తావు వెరిఫై చేసుకున్న తర్వాత నువ్వు ఏం తప్పు చేసావు తెలుసుకో. ఆ తప్పుని ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్లో తీర్చిదిద్దుకుంటూ వెళ్ళు. ఓకేనా? ఒక్కొక్క తప్పుని తీర్చిదిద్దుకుంటూ వెళ్ళు. ఫైనల్ ఎగ్జామ్స్ వచ్చేసరికి నువ్వు తప్పులే చేయవు. అంటే ఫైనల్ ఎగ్జామ్లో చేసే తప్పులన్నీ కూడా క్రింది స్థాయి ఎగ్జామ్స్ రాసి మీ భయాన్ని పోగొట్టుకోండి. ఇది ప్రొఫెషనల్ స్ట్రాటజీ. ఓకేనా? నా వ్యక్తిగతంగా అయితే. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ప్రిలిమ్స్ 80 మార్కులు వచ్చేటట్టు చూసుకో, మెయిన్స్ 200+ మార్క్స్ వచ్చేటట్టు చూసుకో. కొత్త వాళ్ళు అంటే ఇప్పుడే వచ్చిన వాళ్ళు చదివితే ప్రిలిమ్స్ గట్టెక్కలేరు. ఓకేనా? అది ఎందుకంటే అంత ఈజీ కాదు సబ్జెక్టులు అంటే. ఇది నా నోట్తో చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వచ్చండి. ఓకేనా? థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి, అకాడమీ వెంకటేశ్వర యాప్. ఇందులో ఇండియన్ ఎకానమీ కోర్సులు, ఏపీ ఎకానమీ కోర్సులు, ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, ఓకేనా, జనరల్ స్టడీస్, ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు, ప్రతి మంత్లీ మ్యాగజైన్, టెస్ట్ సిరీస్ అన్నీ ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి. ఏదైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి, 9030539097. థ్యాంక్ యూ మిత్రమా. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం.